హలో మన గ్రాండ్మా టీవీ స్వాగతం. ఈరోజు పిల్లలకి పెద్దవాళ్ళు ఎవరు తిన్నా కూడా ఎలాంటి ఇబ్బంది లేని స్వీట్ అండి. మరమరాలతోటి చేసే స్వీట్ చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. దీనికి ఒక 2 బౌల్స్ మరమరాలు తీసుకున్నాను. అలాగే ఒక చిన్న గ్లాసు పంచదార, ఒక 4 యాలకులు, 10 జీడిపప్పులు, 10 బాదం పప్పులు తీసుకున్నాండి. ముందుగా మరమరాల్ని వేడి చేసి ఒక 2 మినిట్స్ వేయించాలి. అందులోని బాదం పప్పు జీడిపప్పు కూడా వేయిస్తే సరిపోతుందండి. అవి మరమరాలు ఇలా నొక్కుబడితే పొడిగా అయ్యేంత వరకు వేయిస్తే చాలండి. మరీ ఎక్కువ వేయించక్కర్లేదు. వేయించేసిన కొద్దిగా చల్లారించి దాన్ని మిక్సీ బౌల్లో వేసి పొడి చేయాలి. అలాగే పంచదార కూడా పొడి చేసేయాలి. యాలకులు వేసి పొడి చేయాలి. దీనికి ఒక చిన్న టీ గ్లాసు, ఒక చిన్న గ్లాసు పాలు సరిపోతాయండి. ఈ రెండింటిని కలిపేసి మరమరాల పౌడరు అలాగే ఈ పంచదార పౌడర్ వేసి కలిపి పాలతో కొద్దిగా నెయ్యి వేసి టేస్ట్ బాగుంటుందండి. వేసి కలిపి రెండింటిని 2 ముద్దలుగా సపరేట్ చేసుకోవాలి. ఒకటి వైట్గా ఉంచి ఒక దాంట్లో ఫుడ్ కలర్ వేసుకోండి. అండ్ పిల్లలకి లైక్ చేస్తారని సింపుల్ అండి. దీన్ని ఇలాగా ఒక బటర్ పేపర్ మీద ఇలా పరిచి రోల్ చేసి దాన్ని ఒక ప్లేట్లో పెట్టి ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఒక అరగంట కానీ గంట కానీ ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత బయట తీసి ఓపెన్ చేసి దీన్ని ఇలా కట్ చేయండి. పిల్లలు ఇది కాజు స్వీట్స్ టైప్లో ఉంటుందండి. పిల్లలు చాలా ఇష్టపడి తింటారు. ఇది పెద్దవాళ్ళకి కూడా బాగుంటుంది. ఎందుకంటే దీంతో ఎలాంటి ఇబ్బంది మరణాలే కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.